తెలుగు సినిమా ప్రియులకు సంక్రాంతి కానుకగా వచ్చిన టాలీవుడ్ యాక్షన్ చిత్రం హను మాన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ముదుమ్ములాడుతోంది. ముఖ్యంగా నిజాం ఏరియాలో ఈ సినిమా అరుదైన ఘనత సాధించబోతోంది. శనివారం నాటికి హను మాన్ నిజాంలో 28.5 కోట్ల రూపాయలు కలెక్షన్లు, జీఎస్టీ మినహా రాబట్టింది. ఈరోజు ఆదివారం కావడంతో సినిమా 1.50 కోట్ల రూపాయలు షేర్ను కనీసం టార్గెట్ చేసింది. ఉదయం నాటికి 30 కోట్ల రూపాయలు క్లబ్లోకి చేరాలని చూస్తోంది. ఇక నార్త్ అమెరికాలో హను మాన్ అరుదైన $5-10 లక్షల గ్రాస్ మైలురాయిని దాటేసింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. నిరాన్ రెడ్డి ఈ విఎఫ్ఎక్స్ అద్భుతానికి నిర్మాతగా వ్యవహరించారు. నైజాంలో హను మాన్ 30 కోట్ల క్లబ్లో చేరడం ఖాయం అనిపిస్తుంది. టాలీవుడ్ సూపర్ హీరో సినిమా ఇంతటి ఘనత సాధించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.